హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టైటిల్ మీరు చూస్తుంటే తెలిసిపోయి ఉంటుందండి. మనం ఈరోజు విజిట్ చేస్తున్నాం బ్యూటిఫుల్ గ్రీన్ ప్లాంట్ నర్సరీ. మీలో ఎవరికైనా ప్లాంట్స్ లేకపోతే గ్రీనరీ గార్డెన్ ఎక్కువ ఇష్టం ఉంది, లేకపోతే ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కోసం అయితే చూస్తున్నారు, ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అదే మన నర్సరీ ఎంట్రన్స్లో ఇంత మంచి వైప్ తోటి స్టార్ట్ అయింది, మన గ్రీన్ నోట్ స్టార్ట్ అయింది అండి. సరౌండింగ్స్గా చాలా మంచి ఫ్లవర్స్ తోటి కవర్ చేసేసారండి నర్సరీని అయితే. ఎంట్రన్స్లోనే మీకు ఇవన్నీ ఫ్లవర్స్ తోటి వెల్కమింగ్ లాగా ఉంటాయి. ఒక సైడ్కి చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇంకా వింటర్ కూడా కాబట్టి చాలా వెరైటీస్ ఉండే. ఈ పర్టికులర్ ఫ్లవర్స్ నాకు నచ్చిందండి. దీన్ని కొంచెం గూగుల్లో సర్చ్ చేస్తే అయితే దీన్ని పుటానియా ఫ్లవర్స్ అని అంటారు అంట. ఇది సౌత్ అమెరికన్ ఆరిజిన్. ఇందులో కూడా 2 కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, పింక్ అండ్ వైలెట్. అది కూడా దాని మధ్యలో వైట్ ఒక లేయర్ తోటి వచ్చిందండి. నేచర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉండే ఫ్లవర్ ప్యాటర్న్ కూడా. ఇక్కడ నుంచి మీరు ముందు వెళ్ళిపోతే చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఈ పింక్ నార్మల్గా రోజెస్ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. నేనైతే ఆరెంజ్ రోజ్ తీసుకున్నాను, అది మా ఇంట్లో ఎలా ఉందో మీకు ఖచ్చితంగా ఒక వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ముందట వెళ్ళిపోగానే ఇది చామంతి ఫ్లవర్ అండి, పింక్లో ఉంది, ఇంకా ఎల్లోలో కూడా అవైలబుల్ ఉంది అండి. మనం కొంచెం ముందులో ఇంకా ఆరెంజ్ కూడా ఉండే, ఇదే ఆరెంజ్లో. ఇది మంచిగా మనం ఇంట్లో కూడా ఇలానే డెకోర్ చేసి మన గేట్ డోర్ దగ్గర పెట్టినా కూడా చాలా మంచి డెకరేషన్ ఉంటుంది అండి ఈ ఫ్లవర్స్ తోటి అయితే. మీరు ఒక లుక్, ఒక క్యాజువల్ ఒక గార్డెన్ లుక్ కోసం పోతే అయితే మీరు ఈ ఫ్లవర్స్ని ఖచ్చితంగా యూజ్ చేయవచ్చు. ఎప్పుడైనా మనం ఫ్లవర్స్ తీసుకుంటే అయితే గో ఫర్ లైక్ బుషియర్, ఒక ఫుల్ ఉన్న బ్లూమ్ ఉన్న ప్లాంట్ కానీ ఫ్లవర్ కానీ అయితే పోండి, చాలా మంచి గ్రోత్ ఉంటుంది మీకు అయితే. నెక్స్ట్ ఈ ప్లాంట్ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, నేను సర్చ్ చేశాను. దీన్ని బుగెన్విలియా ప్లాంట్ అని అంటారంట అండి. ఇది చాలా మంచిగా లో మెయింటెనెన్స్ తోటి గ్రోత్ అయిపోతుంది అంటే, ఒకసారి పెట్టగానే ఇది ఆటోమేటిక్ గ్రోత్ అయిపోతుంది, అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాల్స్ పైన కానీ లేకపోతే ల్యాండ్స్కేపింగ్ లేకపోతే కంటైనర్స్లో కూడా చాలా మంచిగా గ్రోత్ అయిపోతుందంట. ఇది వైట్ అండ్ ఆరెంజ్ కలర్లో అవైలబుల్ ఉండే అక్కడ. దీని తర్వాత ఇవన్నీ ఫ్లవర్స్ కూడా, ఇది కూడా బుగెన్విలియా పింక్ వర్షన్ అంట అండి. ఇక్కడ ఇది బుగెన్విలియా అనే పింక్ కలర్లో అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఒక నాకు ప్లాంట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి, అదే ముందట వెళ్ళి చూసేస్తే దీన్ని సిల్వర్ డస్ట్ అంటారంట. లైక్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి గూగుల్లో. అయితే నేను సిల్వర్ డస్ట్ అయితే అన్నాను. ఇది నాకైతే ట్రెడిషనల్గా నేను ఉట్టిన అనుకున్నాను, కలర్ బాగుంది అని, కానీ గూగుల్ చేస్తే తెలిసింది ఇందులో ఇది ట్రెడిషనల్ మెడిసిన్, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్లో కూడా ఈ ఫ్లవర్ చాలా మంచి యూజ్ ఉంటుందంట అని. అయితే చూడడానికి కూడా కాదు, ఈ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ మనకి డే టు డే లైఫ్లో చాలా మంచిగా యూస్ఫుల్ అవుతాయండి. మీరు మనం ఏన్షియంట్ టైం నుంచి వెళ్ళి చైనీస్ కానీ ఇండియన్ మెడిసిన్ కానీ చూస్తే ఫ్లవర్స్ అండ్ ట్రీస్ని చాలా మంచిగా యూజ్ చేస్తారు. ఒక మంచి దాంట్లో హెల్తీగా ప్రాపర్టీస్ ఉంటాయి అనేసి నాకు తెలుసు అంటే. మీలో కూడా చాలామంది నాలాగానే లైక్ ఎక్కువ ప్లాంటింగ్కి టైం ఇవ్వకుండా మన బిజీ షెడ్యూల్ లైఫ్లో చాలా బిజీగా ఉంటాం, టైం తీయలేకపోతాము. అయితే మీరు కూడా నాలాగొట్టి వీకెండ్లోనే దీని మీద టైం స్పెండ్ చేయవచ్చు. అంటే మీరు లో మెయింటెనెన్స్ ఇంకా చిన్న చిన్న ప్లాన్స్ కోసం అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వస్తే కూడా మీరు చూసారు చిన్న చిన్న ప్లాన్స్ ఉన్నాయండి, ఎక్కువ మనకు టెన్షన్ లేకుండా. ఒక పాట్లో వేసేసి వాటర్ మీ దగ్గర ఒక 5 minutes టైం ఉన్న వాటర్ చేసేసి మీరు వెళ్ళిపోవచ్చు. లేదు మీకు ఇంటి వెనకాల చాలా పెద్ద స్పేస్ ఉంది, కానీ ప్లాంట్ బిగ్ ట్రీస్ అంటే ఇక్కడ బిగ్ ట్రీస్ కూడా చాలా వెరైటీలు అవైలబుల్ ఉన్నాయండి. బ్యానియన్ ట్రీస్ కానివ్వండి, అన్ని వెరైటీస్లో ఉన్నాయండి. కోకోనట్ ట్రీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి, పెద్ద పెద్ద హై గ్రోత్లో కూడా. కొన్ని ఫ్రూటింగ్ కూడా వచ్చేసాయండి కొన్ని ఫ్రూట్ బేస్డ్ ట్రీస్కి. ఇది కూడా ఎంట్రన్స్కి మీరు చూస్తే పింక్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా మంచిగా ఉంటాయి ఒక గేట్ ఎంట్రన్స్లో కానీ డెకోర్కి అయితే. ఇది కూడా నేను కనుక్కుంటే దీన్ని కూడా బుగెన్విలియా ఈ టైప్ ఆఫ్ వెరైటీ అంటే ఇది పింక్ ఫ్లవర్స్లో ఉంది, డార్క్ పింక్ ఫ్లవర్స్లో. ఇదైతే మంచిగా ఫుల్ సన్షైన్ ఉన్న ప్లేస్లో మీరైతే పెడితే అయితే ఈ ఫ్లవర్స్ అయితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది అండి. ఇంకొకటి మీరు ఇది లో మెయింటెనెన్స్లో కూడా మెయింటైన్ చేసేయచ్చు ఈ ఫ్లవర్స్ అన్నిటినీ అయితే. ఇలానే మీరు చూస్తే గ్రీనరీ మధ్యలో చాలా మంచిగా అనిపించింది అండి. ఒక ఆఫ్టర్నూన్ వాక్ అయితే చల్ల గాలిలో నడుచుకుంటూ వెళ్తుంటే అయితే మీరు చూస్తే అయితే ఇక్కడ సిటీకి ఏదో వేరే పార్ట్ ఆఫ్ సిటీకి వచ్చేసినట్టే ఉండే, అంటే చాలా మంచిగా ఉండే ఫీల్. ఇదైతే నేను ఫ్రూట్ సైడ్ వచ్చేసానండి. ఇది పింక్ థై గోవా ఉండే, ఇక్కడ టర్మరిక్ ఉంది అంటే టర్మరైన్ ఉంది, చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉండే. వాల్నట్ కూడా అవైలబుల్ ఉంది అండి, చాలా ఉండే వేరే వేరే అవైలబిలిటీస్ అయితే. టొమాటోస్ కానీ ఇవన్నీ ఉండేయండి. ఇంకొకటి అయితే మల్బెరీ, బ్లూబెర్రీస్, అన్ని టైప్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ అండి, జాక్ ఫ్రూట్, పపాయ. ఇదైతే స్ట్రాబెర్రీ గోవా అండి, నేను తెచ్చుకున్నాను ఇంట్లో. దీని ప్లాంటింగ్ వీడియో కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా నేను 2 వెరైటీస్ ఆఫ్ కూడా వేరే తీసుకున్నాను అండి మా ఇంట్లో అవసరం ఉంటే. ఇది క్యాట్ అయి నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది, దీనికోసం సర్చ్ చేస్తే. ఇది చూడడానికి కొంచెం వెరైటీగా కాకుండా దీంట్లో మంచి ప్రోటీన్ మినరల్స్ ఉంటాయంట, ఇంకా వేరే మైక్రో మినరల్స్ కూడా ఉంటాయంట. ఇది బ్రెయిన్
కూడాను హెల్త్ బాడీ డెవలప్మెంట్కి ఎస్పెషల్గా చిల్డ్రన్స్ పిల్లలకైతే చాలా మంచిగా ఉంటుంది అంటే క్యాట్ అయితే మీరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మనం చూస్తుంటే ఇలా సీతాఫల్, కస్టర్డ్ యాపిల్, ఎస్పెషల్గా చాలా వెరైటీస్ ఉండేయండి ఇందులో కూడా. ఇంకా మిగతా ఇవన్నీ మీరు ఒక చిన్ని మినీ వెజిటేబుల్ గార్డెన్ లేకపోతే హోమ్ గ్రోన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లాగా కూడా చేయొచ్చు అండి. మీ ఇంట్లో నుంచి అలా మీరు చేసుకొని బయట కొనడం కన్నా, బయట కెమికల్స్ గ్రోన్ కన్నా మీరు ఇంట్లోనే చిన్న చిన్న గార్డెన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇటు సైడ్ వచ్చేస్తే నేనైతే ఒక మొత్తం మ్యాంగో బేస్ సైడ్ వచ్చేసానండి. ఇందులో మ్యాంగో ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉండేయండి. నేను కొన్ని లాస్ట్ ఇయర్ అంటే ఈ పోయిన సమ్మర్లో వచ్చి తీసుకున్నానండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. దాన్ని కూడా గ్రోత్ ఏమైనా వస్తే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. అమర్పాలి, పాందూరి చాలా వెరైటీస్ ఉన్నాయండి. కేసరి కూడా ఉంది. చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి. ఇందులో మ్యాంగోస్ కూడా దసరా ఇవన్నీ ఉన్నాయండి. నేను కేసరి తీసుకున్నాను అనుకుంటా అండి. ఆ ప్లాంట్ కూడా వీడియో మీకు ఖచ్చితంగా పెడతాను. దాని గ్రోత్ కూడా ఏదైనా వస్తే మీతోటి షేర్ చేస్తానండి. ఈ ప్లాంట్స్ని ఒక మంచి వేలో మీరు గ్రో చేస్తే మీకు కూడా నర్సరీ లాగా ఇంట్లోనే మంచిగా గ్రోత్ వస్తుంది అని. దీనికి స్పెషల్గా ఇన్సెక్ట్స్ ఏం రాకుండా, పురుగులు ఏం రాకుండా మీరు కొన్ని యూజ్ చేస్తే చాలా మంచిగా గ్రోత్ ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. ఈ ఒక సండే సాటర్డే అయితే మీరు ఏదో మూవీకి పోకుండా, మాల్కి పోకుండా ఒక ప్లాంట్ నర్సరీని విజిట్ చేసి అయితే చూడండి. అంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. లైక్ ఏ ఫ్రూట్స్ మన ఫ్యామిలీకి మెంబర్స్కి హెల్ప్ఫుల్ ఉంటుంది. మనం హోమ్ గ్రోన్ కూడా మనం ఇంట్లోనే ఈ ప్లాంట్స్ని పెంచుకుంటే మనకి ఈజీగా ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి. లీచీ కానీ, వాటర్ జామున్ కానీ, లేకపోతే జాక్ ఫ్రూట్, లేకపోతే ఆరెంజెస్, గావా, పైనాపిల్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడైతే వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం విననివి కూడా అవైలబుల్ ఉన్నాయండి. లేదంటే మీరు డెకరేషన్కి వచ్చినా కూడా ఒక నర్సరీలో మీకు చాలా మంచి వెరైటీస్ దొరుకుతాయండి. ఇంకొకటి హోమ్ గార్డెనింగ్కి కావాల్సిన అన్ని వెరైటీ ఆఫ్ థింగ్స్ కూడా మనకి నర్సరీస్లో అయితే దొరికిపోతాయండి. నేను ఎక్కువైతే చిన్న ఇంట్లో అవైలబుల్ ఉన్న పాట్స్ లేకపోతే బకెట్స్లోనే చేయాలి అని అనుకుంటాను. లైక్ రీసైక్లింగ్ లాగా కూడా అయిపోతుంది మన దగ్గర అవైలబుల్ ఉన్న థింగ్స్ తోటి. ఇక్కడ ఉట్టి డెకరేషన్ బేస్డ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చిన్నగా. అండ్ చాలా పీస్ఫుల్ అనిపించింది అండి ఈరోజు అయితే ఇది విజిట్ చేసి అయితే. నేనైతే కొన్ని ప్లాంట్స్ తీసేసుకున్నాను అండి. నేను ఈరోజు స్ట్రాబెర్రీ గావా తీసుకున్నానండి. ఇంకొకటి తులసి చెట్టు కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఒకటి అలోవెరా ప్లాంట్ కూడా తీసుకున్నానండి. ఇంట్లోనే మంచిగా ఉంటుంది, మెడిసిన్ బేస్డ్ ఫ్లవర్ అనేసి. ఇది మీకు ఒక హోమ్ గార్డెనింగ్కి చిన్న టిప్ లాగా అండి. మీరు ఎప్పుడైనా ప్లాంట్స్ తీసుకోకపోతే మనం అనుకుంటాం ఇంట్లో ఉన్న మడ్డే అట్లా సరిపోతుంది అని. ఒకవేళ మనకి అవైలబుల్ ఉంటే, లేకపోతే అయితే మీరు వర్మీ కంపోస్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది అండి. ఇది మన ప్లాంట్ సాయిల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉండేసి దానికి కావాల్సిన ప్రోటీన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది అండి. అయితే నేను కూడా ఇంట్లో వెళ్ళేటప్పుడు వర్మీ కంపోస్ట్ కూడా తీసుకున్నానండి. నేను తీసుకున్న ప్లాంట్స్ని అయితే అందులోనే నేను ప్లాన్ చేస్తాను. కానీ ఇక్కడ కూడా మళ్ళీ నర్సరీ ఎగ్జిట్లో కూడా చాలా మంచి అవైలబుల్ ఉన్న ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారు అండి. ఈ వ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది. మీకు ఈ వ్లాగ్ కొంచెం ఇన్ఫర్మేషన్ నచ్చినా కూడా డూ లైక్ అండ్ షేర్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.